సపోర్ట్ చేస్తూ కొంతమంది జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు బయట ప్రజలు, కొంతమంది అపోజ్ చేస్తూ జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు, కొంతమంది ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి అంటే ప్రజల్లో ఎక్కువ ఎంతూసియాజం పెరిగిపోయి ఎమోషన్స్ అయిపోతున్నారు కాబట్టి కోర్టుకు సంబంధించి గాగ్ ఆర్డర్ లాంటిది ఏమైనా అడిగేటువంటి అవకాశం ఉందా? గాగ్ ఆర్డర్కి ఇచ్చేటువంటి అవకాశం నాకు సంబంధించినంత వరకు, ఎందుకంటే ప్రజల్లో ఒక విధమైన గమ్మత్తు ఇది ఉంటుంది కనుక ప్రజలెవ్వరు అతనికి రక్షణగా ఉండరు గనక కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయండి పోలీసుల్ని, పోలీసులు త్రూ అలాగే సినిమా వాళ్ళని చంపేయండి అన్నారు కనుక ఆ కుర్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులది, సినిమా వాళ్ళది, వ్యవస్థది, జ్యుడిషియరీది. అతనికి ఏ చిన్న రాయి తగిలినా దానికి బాధ్యులు కళ్యాణ్ ప్రొవోక్ చేసిన స్టేట్మెంట్స్. సో పక్కా ఇమ్మడి రవికి ప్రాణహాని ఉందని భావించవచ్చా ఆ స్టేట్మెంట్స్ ద్వారా? ఉంటుందిగా, ఆయనగా అన్నది. బట్ అంటే వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు అన్నట్లు 2 లేయర్ ప్రొటెక్షన్ కానీ అట్లా ఖచ్చితంగా ఉంటుంది. బెయిల్ బయటకు వచ్చిన తర్వాత బెయిల్లో ఇప్పుడు క్రిమినల్స్ కి చాలా మంది క్రిమినల్స్ ఉంటారు. ఓకే, బెయిల్లో కూడా జాగ్రత్త. దిస్ ఇస్ మై 46 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత ఒక క్రిమినల్ మైండ్లో వచ్చి బయటకి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చిన స్టేట్మెంట్ provoking the police, provoking the entire వ్యవస్థ of cinema industry. Sir, Ravi